అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రధానిగా ఉన్నారు మోదీ. అంతేకాదు అమెరికా లాంటి దేశాలను సైతం సవాల్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. స్నేహాన్ని ఇతర దేశాలతో కొనసాగిస్తూనే అవసరమైన సందర్భాల్లో భారత సైనిక సత్తాను ఇతర దేశాలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. రక్షణ రంగంలో, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో, వైద్య రంగంలో అనేక మార్పులు శ్రీకారం చుడుతున్నారు. ఒక రకంగా ఆధునిక భారత్ను నిర్మిస్తున్నారు మోదీ. అమెరికా నుంచి మొదలు పెడితే ఆఫ్రికా వరకు భారత్లో గతంలో ఉన్న దానికంటే గొప్పగా దౌత్య సంబంధాలు మెరుగుపరిచారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారత్ మీద లేని విషాన్ని కక్కుతున్నారు. అనవసరమైన ఆంక్షలు విధిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో భారత్ తన స్వీయ సాధికారతను సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే అన్ని దేశాలతో వ్యాపార భాగస్వామ్యాలను మెరుగుపరుచుకుంటోంది. ఎగుమతుల విషయంలో స్పష్టమైన వైఖరిని అవలంబిస్తోంది. ఇది సహజంగానే అమెరికాకు కంటగింపుగా మారింది. అందువల్లే అమెరికా లేనిపోని కుట్రలను భారత ప్రధాని మీద చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో చైనాలో షాంఘై సదస్సుకు ప్రధాని వెళితే ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్యకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే దానిని రష్యా, చైనా వ్యూహాత్మకంగా తిప్పికొట్టాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. మోదీపై హత్యకు ప్రయత్నించిన ఆ వ్యక్తి బంగ్లాదేశ్లో అత్యంత అనుమానాస్పదంగా చనిపోయాడు. అతని వద్ద భారీ నగదు లభ్యమైంది. వాస్తవానికి ఈ విషయాన్ని నరేంద్ర మోదీ నేరుగా చెప్పలేదు. ఈ విషయాన్ని బయటపెట్టడంలో ఆయన అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. సద్దాం హుస్సేన్ లేదా గడాఫీ లాగా అమెరికాపై విమర్శలు చేయలేదు. కేవలం పత్రికల ద్వారానే ఈ వార్తను లీక్ చేయించారు. హత్యాయత్నం జరిగిన మాట వాస్తవమైతే రష్యా ప్రయత్నం వల్ల ఇది ఆగిపోయిందని ప్రజలకు తెలిసే మాదిరిగా మోదీ చేశారు. మన దేశంలో 1966, 1984 తర్వాత ప్రధానిపై జరిగిన 3వ హత్యాయత్నం. ఒకవేళ మోదీని చంపడం లేదా తొలగించేందుకు ప్రయత్నాలు గనుక జరిగితే దీని వెనుక ప్రతిపక్షం సహాయం చేస్తోందని కేంద్రం కనుక ప్రకటిస్తే ఆ తర్వాతి పరిణామాలు అత్యంత దారుణంగా ఉంటాయి. ఒకవేళ రాహుల్ బడాయి మాటలు మాట్లాడి మోదీపై దాడి జరిగితే ఆ సమయంలో రాహుల్ గాంధీ ద్వేషాన్ని గనక వ్యాప్తి చేస్తే అప్పుడు జరిగే పరిణామాల వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. రాహుల్కి రక్షణ ఉన్నప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ ప్రజల ఆగ్రహానికి ఖచ్చితంగా గురవుతారు. ఇది కాంగ్రెస్ పార్టీని పేనం నుంచి పొయ్యిలోకి లాగే ప్రయత్నం లాంటిదే. అలాగే ఈ కుట్ర వెనుక రాహుల్ పేరు వినిపించడం లేదు. ఇటీవలే అమెరికాకు రాహుల్ వెళ్లారు. ఆయన కొంతమంది వ్యక్తులను కలిశారు. అయితే ఆ వ్యక్తులను అక్కడి డీప్ స్టేట్ లేదా ఇష్టపడకపోవడం విశేషం. అమెరికాలో కూడా రాహుల్కి విశ్వసనీయత లేకపోవడం అత్యంత బాధాకరం. ఇక అమెరికా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వాలను కూల్చింది. హమీద్ కర్జాయ్, మహమ్మద్ యూసఫ్ లాంటి వ్యక్తులను మాత్రమే గద్దెనెక్కించింది. దీనిని బట్టే అమెరికా ప్రణాళిక ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన దేశ ప్రజలు ఇలాంటి ఉద్రిక్తతల్లో సంయమనం పాటించాలి. దేశంలో అరాచకం సృష్టించకుండా ఉండాలి. ఇప్పుడిక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యతిరేకుల మీద యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఏకంగా చంపడానికి కూడా ప్రారంభించాడు. తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత దానికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశ్లో అత్యంత అవమానకరంగా చనిపోయాడు. ఈ ప్రకారం మోదీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.